తండ్రికి ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ గాయములందు ఉండనట్లు ఘనత కీర్తి మహిమ ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినము ప్రభా ఇగో రీతిగా సజీవులకులో ఉంచిన స్తోత్రము నాయన తండ్రి. మీ ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయం చేయండి దేవా. నీ త్రిత్వాత్మను ప్రభా నీ త్రిత్వ సన్నిధిని ఈ దేవాలయంలోకి మా దేశంలోకి దింపివేయండి దేవా. దైవజనుల ప్రవక్తల పరలోక పరిశుద్ధుల ఆత్మను దేవదత్తల సంచారంలో ఇక్కడ ఉంచండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రము ప్రభా. ఆది నుండి అంతం వరకు ప్రభా నీ ప్రత్యేకమైన నడిపింపు సహాయము నింపుదల ప్రోత్సాహము దీవెన ఆశీర్వాదము నాతో అందరితో నుంచి మహిమ అందుకొనమని నీ రెండవ రాకడకు తండ్రి ఆత్మపూర్ణులుగా ఉండి మహిమేకమైన భాగ్యం దయచేసి మహిమ అందుకొనమని వరుడుగా రానున్న యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దైవ స్తుతించుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 13వ పాట. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయారండి. స్తుతుల వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును. మది కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయారండి. ఈ కాడ స్తుతి సాగాదు మనము వెళ్ళు ఆ కాడ స్తుతి సాగును. ఇక్కడనే స్తుతి చేయ సాగుటకెంతయును యత్నంబు చేసిన ఎక్కడానే నాటి శ్రమలు ముక్క ముక్క లైపోవు. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయారండి. స్తుతుల వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును. మతి కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయారండి. వన్నత తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 50వ పాట. దేవదేవుని మొక్కలంట. దేవాదేవుని మొక్కలండి ఓ ప్రియులారా, దేవరాజుని గొల్వారండి. లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు. దేవాదేవుని మొక్కలండి ఓ ప్రియులారా, దేవరాజుని గొల్వారండి. మంచముదిగానే మొదట మోకాలుని మన తండ్రిని తలంచుకొనుట. మంచి పనులన్నిటి మించిన పని అవును. కొంచెమైన
నాది తాపును అపుడాయనను స్తుతించండి మీపై నా దేవునికి మెండైన ప్రేమాయని ఈ పనిలో మీరు గ్రహించుకొనవలయును దేవా దేవుని మ్రొక్కలండి ఓ ప్రియులారా దేవా రాజుని గొల్వారండి ఈ బాణిలో ప్రార్థించండి అది తీరును ఎంతో సంతోషి పొందండి జబులో ప్రార్థించి స్వస్థత పొందండి అబ్బును దేవుని ఆశ్రయించెడి వాడు దేవా దేవుని మ్రొక్కలండి ఓ ప్రియులారా దేవా రాజుని గొల్వారండి దేవుడే మన మానవుండై యేసు క్రీస్తుగా వెలసి తిరిగే నీలపై చావుంది చావును చంపి జీవించేను కావున మనకు మోక్షము నమ్మిన ఎడల దేవా దేవుని మ్రొక్కలండి ఓ ప్రియులారా దేవా రాజుని గొల్వారండి ఎన్ని తిరిగినా పోవు పోవు పాపములు ఎంత ఏడ్చినా పోవు పోవు ఎన్నాళ్ళు పుణ్యక్రియలెన్ని చేసినా పోవు అన్నీ చేసిన క్రీస్తు నందు నమ్మినా గాని దేవా దేవుని మ్రొక్కలండి ఓ ప్రియులారా దేవా రాజుని గొల్వారండి లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు దేవా దేవుని మ్రొక్కలండి ఓ ప్రియులారా దేవా రాజుని గొల్వారండి వనాథ కన్నడ కీర్తనలో 200 పాట మార్గము చూపు ఇంటికి మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పాపము క్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పాపము క్షేమము ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించుకో కంటికి. అమ్మో కొంటిని నేను అతమోడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమైపోయే పందులు సహబలివే అలవాడేను వేదన. అమ్మో కొంటిని నేను అతమోడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమైపోయే పందులు సహబలివే అలవాడేను వేదన. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము గూర్చుము. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము గూర్చుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కొడుకోనే కాలనుచు గృహమే సాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పనిచేసి కనికరమే కోరుదు. కొడుకోనే కాలనుచు గృహమే సాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పనిచేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు క్షమించు బ్రోము. కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు క్షమించు బ్రోము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏతించి నాపై పడి ఏడ్చెను. నా జీవము కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏతించి నాపై పడి ఏడ్చెను. నా జీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుందును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుందును. మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వాక్యం చదువుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషులకు అబ్రహాములకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను చున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడిన? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన
వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాడు. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందమునకు అతడు కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతని లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రహాముకైనను అతని సంతానములకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలముగానే కలిగేది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానములు నిరర్థకమగును. ఏలనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము గాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉన్నట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుకు గూర్చి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండడానికి చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారమైనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమే 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత తుల్యమైనట్టును సారా గర్భమును మృత తుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువుని యేసును మృతుల్లో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కనుక సన్నిధికాలం జరిగించుకున్నాము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మందరం రోకెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దయలక్షణ త్రైక స్థితి. దేవుడు ఒక్కడేనను మనకు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను వాక్య గ్రంథంలో ప్రత్యక్షమైనాడు. దేవుడి గురించి మాట్లాడినప్పుడు ఒకడు ముగ్గురుగాను ముగ్గురు ఒక్కరుగాను ఉన్నట్లు మాట్లాడదుము. అయినను దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు లేరు. ఆయన ముగ్గురుగా బయలుపడినాడని చెప్పి ముగ్గురు దేవుళ్ళని అన్నలా ఆ 3 అనైతే దైవవ్యక్తి విషయమై సరిపోదు. తండ్రి సర్వలోకమును కలుగజేసెను, కుమారుడు సర్వలోక పాప భారం ఎత్తుకొనెను, పరిశుద్ధాత్ముడు సంగతులు వివరించును, జ్ఞానోదయము కలిగించును, శక్తి దయచేయును. ఈ త్రైక మర్మము మనకి అందనిది కనుక దీని గురించి దీర్ఘాలోచన చేయటం మానవాళ్ళను. అయినను మనకు బయలుపడిన దానితో సంతృష్టిపడి ఆత్మానందం కలిగించుకొనట మంచిది. జ్వాల, కాంతి, వేడి ఈ 3 కలిసి దేవమైనది. వీటిలో ఒకటి తీసివేసిన ఎడల తక్కిన 2 అంతరించును. వీటిని 3 వస్తువులని చెప్పం కానీ వస్తువు ఒకటని చెప్పులను. దీన్ని బట్టి త్రిత్వం ఒకటే అని గ్రహింపగలము. విశ్వాసము స్థుతి. ఓ తండ్రి, నీవు నా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను బయలుపడిన మహత్తును ఒకడువైన నీవు ముగ్గురుగాను ముగ్గురువైన నీవు ఒకడుగాను ప్రత్యక్షమైన మహత్తును స్మరించి నీకు ఆత్మానంద స్తోత్రములు ఆచరించుతున్నాను. తండ్రి, నీవు త్రిత్వమైనట్లు మేమును త్రిత్వమైనట్టుకై మాకు ఆత్మను జీవమును శరీరమును దయచేసినావు కనుక నీకు నా ఆత్మానంద స్తోత్రములు. పరమదేవని వందనాలు భక్తితో కైకొనుచు నాకు నిరతమును కృపా నిలచియుండును. యెహోవా నీతి తరముల పేలలకు నుండును. ఆ కారణముచి దేవ సంస్తుతి చేయవే మనసా. సైతాన్ని సూత్రాలు. ప్రియదేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించున్నాని ఈ వాక్య గ్రంథంలో రాయించినాం. ఇదిగో ఇప్పుడు నీ సన్నిధానం వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వల్ల సైతానికి వేదనాన్ని సత్తుగా కలిగించును. మా ఎదిరింపుల వల్ల నీకు మహిమ సంగతి జయము కలిగించును.
దైవ తండ్రి, సర్వశక్తుల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయండి. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చినానని లూకా 10వ రాయించినాం. కాబట్టి మా తండ్రి, అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొచ్చున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించి ఆయతపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, ప్రియదేవి నామంలో, గాలిలోకంలో బంధకంలోనూ సాతాన అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, పిశాచంలారా, మేము మిమ్మల్ని గద్దించిన గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని ప్రియదేవి నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సాతానా, దుష్టుడు ఎవడను తరుముకున్నానే పారిపోనని సామెతలు 28:1 రాయబడి ఉన్నది. మానవులనున్న దుష్టుని కంటే నీవు ఎక్కువ దుష్టుడు, మానవుని దుష్టుడుగా మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగంగా పారిపోవాలి. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశంలో ప్రభువు సేవ బైబిల్ పఠన చేసి, సాతానా మా సమావేశంకి ఎందుకు వచ్చామని చెప్పి నేను వెళ్ళిపోమని అనకపోయినప్పటికీ నీవు వెళ్ళిపోవాలేను. మా పరిశుద్ధ ఆచారాలను చూచి నీవు సహించలేవు కనుక పారిపోవాలి. అట్లే నీ దుష్టత్వంను చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తోలు వేస్తారేమోనని ముందే పారిపోవద్దు. గనుక మాకు జయము, నీకు అపజయము మరియు అవమానము. పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాం. ఇది రాకుడి వరకు చెల్లును, ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమాసం సావు నీకు, నన్ను బాధించినప్పుడైనా రాత్రి పడిన శిక్షలు పైబడి నీకు, యూఫ్రటీస్ నదులను భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు, విజ్ఞప్తి పత్రిక ప్రకటించుకునే కలుగు నీకు, హేడేస్తాను మాట హింస నీకు, హర్మగతం యుద్ధం నీకు, కడతలను పోయే మొట్టకాయ నీకు, అగ్ని కూడా మనంత నిరాశ నీకు. సాతాను ఆటాలిక సాగాని సాతాను దేవా, నీవు కలుగు చేసిన సమస్తంలో దీవించమని ప్రార్థించుటకు పూనుకున్నాను. నేను మర్చిపోయి ప్రార్థింపని అంశముల గురించి నీ సన్నిధిలో పెట్టుటకు పూనుకున్నాను. దేవా, మానవుల ఉపయోగార్థమై నరులు కల్పించిన వాటిని అనగా పాఠశాలను, వైద్యశాలను, చేతి పనుల శాలను, అన్ని వృత్తులను, అన్ని ఉపయోగకరమైన వస్తువుల గురించి ప్రార్థించుటకు పూనుకున్నాను. ఆమె నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది, నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగో నీకేదియే రాజాకి యా సింహాసనము, తనువు నాదిదిగో గై కొలుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు నీ. ఒకడు మగ్గముపై దుప్పటి నేర్చు, ఈ కొంచెమే ఉన్నది కదా అని అతి త్వరగా నేసి వెంటనే వస్తాను, మీరు వెళ్ళి బండి టికెట్ తీసుకొని రండి అని చెప్పాను. అతడు దుప్పటిని త్వరగా నేసి ఎగబట్టేసరికి ఆలస్యమైనది. బండికి అందుకొని వచ్చి అనుకున్నాడు, కానీ పనుల వలన ఆలస్యమైనందున అతడు వెళ్ళేసరికి ఆ బండి వెళ్ళిపోయింది. అలాగే ఆయా పనులు పెట్టుకొని బండిని అతడు దాటిపోజేసినట్లు మనమును నానా పనులు పెట్టుకుని రాకడలో వెళ్ళలేక వెనుకబడి పోదుము. ఓ ప్రభువా, నీ రాకడ విషయంలో మేమంటే అశ్రద్ధ చూపకుండా మమ్మల్ని సిద్ధపరచదమని నమ్మి నీకు ప్రమతులు చెల్లించుచున్నాము. ఆమేన్. పని పాటులకు కరువైనట్టి దినము వచ్చినది, పని పాటులకు కరువైనట్టి దినము వచ్చినది. క్రీస్తు తన విశ్వాసులను
ప్రకటన 4:8-9. 4 జీవులు చేసిన స్తుతి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానవ రాత్రి మగల్లో చెప్పుచుండను. ఆ సింహాసనమందు ఆసీనుడైన యుగాయుగంలో జీవిస్తున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ప్రకటన 4:10-11. 24 పెద్దలు చేసిన స్తుతి. సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగాయుగంలో జీవించిన వారికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్రమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సంగమంతాయు వృద్ధి చెందగా తండ్రి పొందు, పుత్రుడొందు, ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. ధ్యానం జరిగించుకుందాము. కళ్ళు మూసుకోనండి. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సోమవారం దినమున మరి కాకపోయిన దినమున 2 రోజులు నా ప్రభా అందరికీ దానంగా గ్రహించిన దానకర్తమైన దేవ, మీకు వేలాది వందనంలో స్తోత్రం. ఆయన వాక్యంగా చదువుకున్న రీతిగా మా దినములను లెక్కించుటకు మాకు నేర్పమండి తండ్రి. భక్తులు రాశారు అటు రీతిలో తండ్రి ప్రభా మీరు అక్కడెప్పుడో మా పొక్కడెప్పుడైతే మాకు తెలియదు కానీ తండ్రి, మీరు మాకు ఇచ్చిన ప్రతి తరుణమును తండ్రి నేను ప్రభా నిన్ను సేవించుటకు, నిన్ను తలంచి నిన్ను స్తుతించుటకు, నీ నామమును తండ్రి నేను కొనియాడుటకు ప్రభా మేము తండ్రి మేము వేసే ప్రయత్నం తండ్రి చేయవలసిన వారమై ఉన్నాము తండ్రి. ఎందుకంటే ప్రభా దానకర్తమైన మీరు మాకు ప్రతి నిమిషము దానములుగా ఇస్తుండగా మేము దేవా ప్రతి నిమిషం నేను స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవాది పరలోకంలో అయితే తండ్రి నిత్యము మీరు ప్రభా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి అనాథ ద్వారా దేవదూతల ద్వారా అందరి ద్వారా తండ్రి మీరు ప్రభా స్తోత్రములు స్తుతులు అందుకొస్తున్నారు. మేమైతే తండ్రి ఇదిగో మా యోగ్యత మా శక్తిహీనతను బట్టి ప్రభా కొద్ది సమయమే 1 గంట లేకపోతే 2 గంటలు ప్రభా నేను తండ్రి ఇటు రీతిగానే ప్రభా మేము నిన్ను తలంచి నీ సన్నిధిలోకి మోకరించగలుగుతున్నాం తండ్రి. నిత్యము ప్రభా యేసయ్యా తండ్రి అనుదినము అనుక్షణము ప్రభా. అందుకే మా దైవజనం రాశారు, దినము తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీ దినములో క్షణములు రేసికొని అవి మీరు వినోదిన్ ప్రవహింపాజే యనుశక్తినియు మీ తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీ. అవును దేవా తండ్రి మా దైవజనం రాశారు, దినములు క్షణములు తీసుకోదేవా వాటిని అన్నింటినీ కూడా తండ్రి పనికి ప్రతిష్ఠించమని నాయన పాటలో రాసిన రీతిగా ఇదిగో తండ్రి మేము దేవా ఇదిగో ప్రభు మా సమయంలో తండ్రి ఎంత సమయమునైనా నీ కొరకు మా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రభా నీతో సహవాసంగా ఎదుగుల ద్వారా తండ్రి నాన్న నేను ఎక్కువగా తెలుసుకున్న ద్వారా తండ్రి నీ మాటలు వినడం ద్వారా ప్రభా ఆయన నీ హృదయాన్ని వారమై తండ్రి ప్రభుత్వో నీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా నిన్ను సంతోషపెట్టేవారుగా నిన్ను సమాధానపరిచేవారుగా నన్ను విశ్వాసం లేకుండా నీకు ఇష్టడై అసాధ్యమన్నావు తండ్రి. కాబట్టి దేవా నన్ను దినదినము మా విశ్వాసంలో క్రైస్తవ విశ్వాసంలో మా రక్షణలో ఎదుగుట అనేది ఎంతో తండ్రి మా ఆత్మ అనేది తండ్రి దినదినము ఎదగవలసి ఉన్నది. అదిగో ప్రభు జన్మ పాపంతో మనం పుట్టిన మేము తండ్రి ప్రతి ఒక్కరు కూడా పాపులుగానే ఆయన తండ్రి మేము జన్మించాం కాబట్టి నాయన మళ్ళా నీ రక్తం చిందించి మా ఆత్మలో చనిపోయిన ఆత్మలను నీతో సహవాసం లేని ఆత్మలను తండ్రి నీతో సహవాసం లేని మమ్మలను నీతో ఎడబాటే మరణం అట్టి ఆత్మ మరణం కలిగిన మమ్మలను ప్రభు ఎంతో కనికరించి ఇదిగో ప్రభా పాపములకు అపరాధములతో చచ్చిపోయిన వారమై ఉండగా ఇదిగో మీరు వచ్చి ఇదిగో ప్రభా
ఆది నుండి అంతవరకు ఆదా మొదలుకొని అంత్య తీర్పు వరకు ప్రతి జనాన్ని మనుషుల నిమిత్తము మీ రక్తం చిందించి నేను విశ్వాసం వచ్చిన వారికి ఇదిగో ప్రభా మీరు ఉచితమైన నాన్న పరలోక భాగ్యము మోక్ష భాగ్యము ఆత్మరక్షణ అనే దాన్ని ఇచ్చారు. కాబట్టి దేవా నాన్న తండ్రి యేసయ్యా తండ్రి కాబట్టి నాన్న ప్రభా మీకు నిత్యం కూడా నాన్న తండ్రి ఇదిగో నీతో సహవాసం ఎప్పుడు కోల్పోకూడదు నాయన. ఆయన ఇదిగో ఉదయ కాలంలో ప్రభు ఇదిగో నా తండ్రి మమ్మల్ని దృష్టించుతున్నావు స్తోత్రం నాయన. మా దగ్గరికి దిగి వచ్చావు తండ్రి స్తోత్రం ప్రభా. మేము ఏ పాటి వారమని తండ్రి ఇదిగో ప్రభా అవును దేవా తండ్రి ఏ పాటి దాన్నయ్యా అన్నట్టుగా తండ్రి ప్రభు మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం నాయన. మరి తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నాయన మీ చిత్తము మీ రాజ్యవ్యాప్తి ప్రభా యేసయ్య మీకు పనికొచ్చే పాత్రగా తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా మార్చబడాలన్నాం తండ్రి. మీ నామం నాయన ప్రభా బాప్తిస్మం అన్నావు తండ్రి. నాయన మా పాపములు క్షమించబడాలంటే ఎందుకో ప్రభా నీటి బాప్తిస్మం ద్వారానే నాయన తండ్రి నీ అందు విశ్వాసం నుంచి నీ నామం ఒప్పుకుంటం వల్లనే మా పాపములు క్షమించబడను తండ్రి. ఇదిగో ప్రభా నీటి బాప్తిస్మం జీవితానికి ఒక్కసారి కానీ తండ్రి ఆత్మ బాప్తిస్మము అనుదినము అనుక్షణమే తండ్రి నీ రక్తంతో కడుక్కున్నట్టు అనేది కూడా తండ్రి అనుక్షణము ప్రతి గడియ ఎందుకంటే ఏ గడియో ఏ దేనమో ఆయన నీ రాకులు మాకు తెలియదు కాబట్టి నాయన ప్రతి గడిలో మేము ఏదో ఒక విధంగా తండ్రి మమ్మల్ని తండ్రి మింగి వేద్దాము పాపంలో పడివేద్దాం. తలంపు పాపము దోషుల పాపము నోటి పాపము క్రియా పాపము నైజ పాపము ఏదో ఒక పాపంలో పడవేసి మింగి వేసి నాటపాత్రలుగా చేయటం అపవాది గర్జించి సంవలే తిరుగులాడుచుండగా తండ్రి మాలో నివసించిన పాపనీయము యావత్తు ప్రభా తండ్రి నాయన తండ్రి నేను తండ్రి వాటిని జయించి ఆ పాపనీయమానంతరినీ జయించి దేవాన్ని ఇచ్చే ఆత్మ తండ్రి బలం వల్ల తండ్రి ఇదిగో తండ్రి నీవిచ్చే శరక్తాల భోజనం వల్ల దేవా ఆ నైజ పాపంలో జయించిన వారమై తండ్రి నీ రాకడకు సిద్ధపడాల్సిన వారమై కాబట్టి ఉదయ కాలంలో దేవా ప్రతి ఒక్కరిని దృష్టించిన స్తోత్రం నాయన. నన్ను నా కుటుంబంలో సంఘంలో మా పాఠనస్తులను దేవా ప్రతి మా దేశస్తులను సర్వమానవాన్ని దృష్టించుతున్నాము దేవా. నీ కన్నుల భూ సంచారం చేర్చున్నది దేవా. నీ దృష్టికి మరుగైనది లేదు ప్రతిదీ నీకు తేటగా కనిపిస్తుంది కాబట్టి దేవా ఈ ఉదయ కాల సమయంలో మరొక మారు మా శరీరం దేహం రీతిగా శుద్ధిని చేసుకున్నామని మేము మా ఆత్మని శుద్ధి చేయగలిగింది నీటి మాత్రమే. మా విమోచకుడు మా తండ్రివి నాయన యేసయ్య మీరు మాత్రమే తండ్రి మమ్మల్ని నీ రక్తంలో కడిగి మా పాప దోషములు తప్పిదములు తండ్రి మేము దుఃఖపరిచి నిన్ను ఆశపెట్టిన మా మార్గములు ఈ చిత్తానికి విరుద్ధంగా మా సొంత నిర్ణయములు తండ్రి ఆ తొందరపడినట్టు బలహీనత తండ్రి కోపము ద్వేషం అసూయ ఇక ఎటువంటి నాయన ప్రభా మా హృదయంలో తండ్రి వేసే ప్రార్థన లేని స్థితి అదొక రకమైన విచారకరమైన పరిస్థితి తండ్రి ప్రభా. ఇటువంటి వాటన్నిటిని తండ్రి విసుగుదల సందేహము మందస్థితి నిరాశ విరక్తి ఇటువంటివన్నీ కూడా తండ్రి మా ఆత్మకి చేటు కలిగించేవే దేవా. ఇప్పుడు నాయన ప్రభు ఏవైతే మేము తండ్రి నాయన ప్రభు ఆ చెడుగంతటిని దాచుకొని మా హృదయము ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగల వాడేవాడంటే పరమ వైద్యుడు శరీర ప్రాణాత్మల వైద్యుడు మీరే మాకు వైద్యం చేయండి దేవా. మా హృదయానికి మా ఆత్మకి స్వస్థత ఇవ్వండి తండ్రి అనొచ్చు ఆయన పాదములు పట్టి బ్రతిమాలపడవలసిన వారమై ఉన్నాము దేవానికి వందనాలు స్తోత్రము నాయన. దేవా ప్రతి ఒక్కరికి మా శరీరమునకు స్వస్థత కావాలి, మా ప్రాణానికి స్వస్థత కావాలి దేవా, మా ఆత్మకు స్వస్థత కావాలి తండ్రి ప్రభా. దేవా నీ దేహము దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరగరా అన్నారు తండ్రి. ఆత్మ నశించే దేహంలో స్వస్థత కావాలి ప్రభా. ఆత్మదిగో కనబడినప్పటికీ నీ తండ్రి గో ప్రభా మీరు నన్ను పెట్టిన దీపమే ఆత్మ కాబట్టి తండ్రి దానికి ఆత్మకి కలంకములన్నీ పోగొట్టి దేవా స్వస్థపరచండి తండ్రి అనొచ్చు. మా ప్రాణములకు ఉన్న కలంకములు తండ్రి మా జీవముకు ఉన్న కలంకములు మేము నిర్జీవ స్థితులుగా నిర్జీవంలోనికి వెళ్ళిపోతున్నామేమో, శక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నామేమో. దానికి ఉన్న లోటుపాట్లు కరువుల కొరతలు అన్నీ ఎరిగిన వైద్యుడవు తండ్రి. మమ్మల్ని సృజించిన సృష్టికర్తవు నీకు కాక మరి ఎవరికి నా ప్రభు తెలియను. మట్టి నుండి మన్ను నుండి మమ్మల్ని సృజించి తండ్రి తండ్రి మీ జీవాత్మ ఊరగా ప్రభు నరుడు జీవాత్మ అయిను కాబట్టి జీవాత్మ అయిన మీరు
నాన్న ఇంకా గొప్పదైన తండ్రి, సృష్టికర్త కన్నా రక్షణకర్త కార్యం గొప్పది. కాబట్టి దేవా 4 దినములు శ్రావణ తండ్రి ఇటు రీతిగా ప్రభా తండ్రి దేవా మీరు సర్వములు సృజించారో 6 దినములు ప్రభా ఇదిగో పరిశుద్ధ వారంలో 6 దినములు కష్టించి 6వ దినమున ప్రభా ఇదిగో తండ్రి శుక్రవారం తండ్రి ఆదివారం మొదలుకొని ఆ పరిశుద్ధ వారంలో తండ్రి ఇది శుక్రవారం వరకు తండ్రి మీరు కూడా రక్షణ కార్యం జరిగించి సమాప్తమైన తండ్రి శనివారం ఇదిగో మౌన దినముగా మీరు సమాధిలో విశ్రాంతి పొంది తండ్రి ఇదిగో ఒక గొప్పదైన తండ్రి కార్యం జరిగించిన రక్షకర్తమైన యేసయ్యా తండ్రి మీరే తండ్రి మాకు విమోచన దయచేదేవా, నా పాపమును క్షమించు తండ్రి, నా దోషము క్షమించు దేవా. నేను నీలాగా నిరాకలు ఎత్తపడాలి తండ్రి. ఇదిగో నేను పరలోకాన్ని చేయాలని ఆశపడుతున్నాను దేవా. మోక్షంలో నివాసము ఆ ఏడుపు పండు కొరుకున్నట్లు లేని లోకము నా తండ్రి, ఆ లోకము నాకు కావాలి దేవా. మోక్ష భాగ్యం నాకు దయచే తండ్రి. ప్రభు అనుసు ఆ ప్రభు అయిపోయి మనము మన దృష్టి నేర్పుతాం యేసయ్యా. మీరు మా పాపాలు క్షమించగలరు కదా దేవా. మీరు తండ్రి మమ్మల్ని కడిగి శుద్ధి చేయగలరు కదా తండ్రి. మమ్మల్ని నాన్న తండ్రి కడగని శుద్ధి చేయండి. ఇదిగో నామకార్థకంగా బాప్తీసం తీసుకున్నప్పటికీ ఆయన తండ్రి ఆ పాపలు క్షమించబడి నచ్చేత నాకు లేదని అనుకునే బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అడుగుదాం. ప్రభు నాకు రక్షణ పొందాలని నిశ్చేత దయచేయి, రాకుండా నేను ఎంతపడతానని నిశ్చేత దయచేదేవా. ఆ రాకడ విశ్వాసం మాకు దయచేదేవా తండ్రి అని ప్రభుని అడుగుదాము. వాళ్ళ అనుమానములు పోనట్లుగా అవిశ్వాసం పోనట్లుగా తండ్రి ప్రతి ఒక్క తండ్రి నైనా విశ్వాసం నాకు లోటుపాట్లు సరిచేయబట్టుకు యేసయ్య మీరు దిగి వచ్చారు కాబట్టి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీరు తండ్రి మా దృష్టి ఇచ్చినారు. ఇది కాన్న అవును దేవా, మా శరీరం నీ రక్తంతో కడుగు, మా ప్రాణం నీ రక్తంతో కడుగు దేవా, మా ఆత్మను నీ రక్తంతో శుద్ధి చేయి తండ్రి అని ప్రభుని ప్రతిమాలదాం దేవా. మా హృదయాన్ని కడుగు దేవా, మా జ్ఞానేంద్రియాలు కడుగు తండ్రి, మా దేవ నడతను కడుగు దేవా, మా మార్గాలు కడుగు తండ్రి, మా క్రియలు మా జన్మము మా నైజం సమస్తాన్ని నీ రక్తంతో కడుగు దేవా అనొచ్చు ఆ ప్రభుని ప్రతిమాలదాం దేవానికి వందనాలు స్తోత్రం. మేము నీ రక్తంతో కడగబడితే నీ అందు నీ రక్తమందు విశ్వాసం ఉంచితే మోక్ష భాగ్యం అన్నావు తండ్రి. కాబట్టి అటు నాయన ప్రభు సహాయం మాకు దయచేదేవా అని ప్రభుని అడుగుదాము తండ్రి. గో తండ్రి అంత్యదినములు కడవరి కాలము అనేక రకాల గుర్తులు జరిగిపోతున్నవి. ఇదిగో నీ కొరకు నీ గురించి నేను తెలుసుకున్నప్పటికీ యేసయ్యా నువ్వు నాకు తెలుసు కానీ తండ్రి నాన్న ప్రభుదిగో నీ అందు నాయన ప్రభు ఇదిగో నిలకడలేని జీవితము నన్ను స్థిరపడలేకపోతున్నాను, ఎదగలేకపోతున్నాను, నా మనస్సు మార్పు లేదు, మారు మనసు లేదు, నాలో మార్పు లేదు, నా జీవితంలో మార్పు లేదు, నా ఆలోచనలో మార్పు లేదని ప్రతి ఒక్కరు కూడా మన పరమ వైద్యుడు వైపే మనం చూద్దాము. ఆయన అన్నింటినీ బాగు చేయవాడు తండ్రి, సంకటములన్నింటినీ కుదిర్చేవాడు ఆయనే. కాబట్టి దేవా తండ్రి మీరే నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి తండ్రి, మమ్మల్ని మీరు రిపేర్ చేయండి దేవా, మా జీవితాన్ని బాగు చేయండి తండ్రి. శ్రేయాన్సు అప్రభు అయితే మనం దృష్టి నిలిపి అప్రభుని అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేయగలవాడు. యేసయ్యానికి వందనాలు స్తోత్రం. ఆయన తండ్రిని ఆశ్రయించి మనం సిగ్గుపరచరు తండ్రి. కాబట్టి నీకు వందనాలు. మమ్మల్ని మా కొరకు చింతిస్తున్నావు, మమ్మల్ని లక్ష్య పెడుతున్నావు. ఇదిగో నా పలానా బిడ్డ నా మోక్షంలో రావాలి, పలానా బిడ్డలో నా విశ్వాసం ఉన్నది, పలానా బిడ్డకి ఇది కుదువుగా ఉన్నది, పలానా బిడ్డకి సమస్యలో ఉన్నది తండ్రి. ప్రతి ఒక్కరు నీ బిడ్డలేదేమా, ప్రతి ఒక్కరి కొరకు మీరు చింతిస్తున్నారు. ఒక తల్లి తండ్రి బిడ్డల కొరకు ఎట్టి రీతిగా చింతిస్తారో అటు రీతిగా మమ్మల్ని సృజించి కానీ నాకు కొన్న తండ్రి మీరే మా కొరకు తండ్రి మనం లక్ష్య పెడుతున్నావు. కాబట్టి దేవా నన్ను ప్రయాసపడవాళ్ళరా నా ఎదుగు రండి, మీకు విశ్రాంతికులు చేస్తున్నావు నా తండ్రి అన్నావు, జీవజలం ఇచ్చేదన్నావు. ఇంకెప్పుడు కూడా నీకు దప్పిక అనేది ఉన్నది. ఈ లోకం కొరకైన దప్పిక, ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో ప్రాకులాడాలి, దేని కొరకు ప్రాకులాడాలి. సంతోషం లేని జీవితం, సమాధానం లేని స్థితి, తృప్తి లేని జీవితంతో అనేకులు ఉంటుండగా ప్రభా ప్రయాసపడుతున్నాను. నా దగ్గరికి నేను విశ్రాంతి కలుగు చేస్తాను ప్రభా. నీ దగ్గరికి రాగా తండ్రి అంతయు మనదే కదా అన్నావు, వేసుకున్నది అంతయు మనదే కదా అన్నావు ప్రభా. నీకున్న దానిలో లేని వారికి ఏమన్నావు తండ్రి ప్రభా. కాబట్టి దేవా తండ్రి నీ యొద్దకు వస్తే ఈ కాడి సులువైనది తేలికైనది అన్నావు తండ్రి. నా యొద్ద నేర్చుకోమన్నావు దేవా. నీకు వందనాలు స్తోత్రం. ఆయనలో ప్రయాసపడుతూ నా ప్రభుత్వో తండ్రి మమ్మల్ని వినిపించిన వారు ఎవరైనా ఉన్నారా తండ్రి అనుచు ఈ లోకంలో మమ్మల్ని లక్ష్య పెట్టేవారు ఎవరైనా ఉన్నారా, మా కొరకు ఎవరున్నారు, మాకు ఎవరు లేనటువంటి అనేటువంటి తండ్రి దిగులుతో తండ్రి ఏమీ తోచని స్థితిలో ప్రభా
ఆయన కాలయాపనం చేసే బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీకు నాయన ప్రభా అందరూ నీకు కనిపించేవారు, అందరినీ నేను చూస్తున్నారు కాబట్టి దేవా మమ్మల్ని ఎట్టి రీతిగా వెతుకుని రక్షించేవా, అందరిని ఎట్టి రీతిగా వెతికి రక్షించేవారు ఉన్నారు కాబట్టి అట్టి శక్తిమంతుడు బలవంతుడు ప్రేమ స్వరూపి జాలగల దేవైన దేవుడైన యేసు వైపు మనం దృష్టి నిలిపి ప్రభా వాళ్ళని తండ్రి ఇదిగో ఈ కాల సమయంలో బాగుగా కడగండి. మరి సిలువు పైన ఇద్దరు అక్రమకాల మధ్యలో మీరు దొంగల మధ్యలో సిలువు వేయబడ్డారు. ఇద్దరిలో ఒక దొంగ మారు మనసు పొంది మరి దేవా ప్రార్థన చేయగా తన అప్పుడు వైపు ఉన్న దొంగ పాదైస అంతస్తు పొందుతున్నాడు. ఆ చివరి గడియల్లో ఆయన మార్పు పొందాడు కాబట్టి దేవా మాకు ఈ రోజే మాకు చివరి రోజు వచ్చేమో తండ్రి మా పోకడు ఎప్పుడో మా మరణం ఎప్పుడో తెలియదు దేవా. మరి తండ్రి మా మరణం తర్వాత జీవితము మా ఆత్మ జీవితము నాన్న ప్రభుత్వ అప్పుడే మా జీవితం అసలైన జీవితం ఆరంభించబడేది మా మరణం తర్వాతే. కాబట్టి దేవా క్రీస్తునందున వారికి మరణం కాదు కానీ అది విశ్రాంతి నిద్ర మాత్రమే అన్నావు దేవా. కాబట్టి నాయన నీ యందు నిన్ను నమ్మి నేను వృద్ధి చెందితే మేము నిద్రిస్తామే కానీ తండ్రి మరణించము, మరలా మమ్మల్ని మీరు లేపుతారు. కాబట్టి దేవా అతి గొప్పదైన ఆశీర్వాదం నీ నమ్మిక ఉంది కాబట్టి దేవా ఈ విషయము తండ్రి ఇదిగో తండ్రి ప్రభుత్వ మరణ భయంతో ఉన్న బిడ్డలు తండ్రి వాటి భయం కడిగి వేయండి నీ రక్తంతో కాల సమయంలో తండ్రి భవిష్యత్తు గురించి గోచరమైన పరిస్థితి ప్రభు నీ మెరుగని బిడ్డలు అనేకులు నీ ఎడల తండ్రి ప్రభు ఇదిగో నాన్న ప్రభా క్రీస్తు యేసు అన్న నాన్న ప్రభా అభిమానం కలిగిన బిడ్డలు తండ్రి యేసుని గురించి ఎందరో వివరు కానీ ఎవరు అంగీకరించదు తెలిసినా అని ఇది ఎంతో విచారమైన ధైర్యం రాస్తారు పాటలు అటు రీతిగా ప్రభా నీ మెరుగు మానవులు ఎవరు ఉండరు కానీ దేవా తండ్రి ఆయన మరలా మీరు రాబోతున్నారు. ఒకసారి మీరు భూమి మీదకి వచ్చారు యేసయ్య, మరలా మీరు మధ్యాకాశానికి రాబోతున్నారు. కాబట్టి మీరు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కార్యం చక్కబెట్టి వెళ్తున్నారు. ఆనాడు సంఘముల కొరటకు మీరు రక్తం చెందించి చనిపోయారు. ఈనాడు మళ్ళా రెండో రాకడలో ప్రభు మీరు పెళ్లి కుమారుడుగా వస్తున్నారు. సంఘమును ఎవరైతే నాన్న ప్రభా నీ యందు నీ రక్తమందు నన్ను ఇచ్చే మోక్షమందు నన్ను శ్వాసం ఉంచుతారో అటు సంఘమును నమ్మే వారిని ప్రభా పరలోకములు చేర్చటకు మీరు రాబోతున్నారు. కాబట్టి దేవా మీరు ప్రతిసారి వచ్చేటప్పుడు మంచి కార్యం జరిగిస్తున్నారు. కాబట్టి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించిన ఉదయ కాల సమయంలో తండ్రి సౌలు దర్శించలేదా తండ్రి, సమయంలో తిరగలేదా దేవా తండ్రి నాన్న ప్రభువు తండ్రి ఆయన మీరందరితో మాట్లాడారు, బిలాముతో గాడిద ద్వారా మాట్లాడారు, గద్దించారు. గెహజీని కూడా తండ్రి గద్దించి శిక్షించి మాట్లాడారు. ప్రభు ఎంతోమంది దేవా వారి మార్గం నుండి తప్పించి నీతి మార్గంలోకి నడిపించారు. నీతి మార్గంలో నడుపునని తండ్రి కీర్తనకాడ రాసిన రీతిగా అవినీతి మార్గంలో అక్రమ మార్గంలో తండ్రి నీకు ఇష్టమైన మార్గంలో నీకు వ్యతిరేకమైన మార్గంలో వీళ్ళ ప్రతి ఒక్కరిని వైపు తిప్పుకోలేదా దేవా. మీరు ఎరిగిన వారు మరి పరిశుద్ధాత్మ తండ్రి ఈ కార్యం జరిగించండి నాయన. అంత్య దినముల్లో తండ్రి ప్రభా తన ఆత్మకు మరి స్థానం తండ్రి ప్రభా అటు కార్యం కాకపోతే ఇప్పుడు చేస్తారు దేవా. ఇగో తండ్రి ఈ కొలతలైన ఆత్మలు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిలో కుమ్మరించమని పాదలు బట్టి వేడుకొంచున్నాను ఆయన. నీకు వందనాలు స్తోత్రము తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి యువతకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని అనేకులు దర్శించండి దేవా. అనేకుల్ని మెరగల వారు ప్రభా నరకపైన మార్గములకు పయనమవుతున్న బిడ్డలు వారికి తన తెలియక తండ్రి ఇంకా వీరేం చేస్తున్నారు వీరు ఎరుగునన్నావు తండ్రి. అలాగే తండ్రి అనేకులు వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగుకనే తండ్రి ప్రభా మీ ఆత్మను దుఃఖపరుస్తున్నారు, మీకు విరోధంగా చేస్తున్నారు. కాబట్టి దేవా ప్రతి ఒక్కరి పాపమును క్షమించండి నాయన. వారు ఎరుగుకని చేస్తున్నారు తండ్రి ప్రభా మీరు కనికరం గల దేవుడు తండ్రి ప్రభా ఎరుగు చేసిన వాడిని పాపంలో నుంచి క్షమించే దేవుడు ఆయన తండ్రి. కాబట్టి తండ్రి ఆయన ఏసేటి ప్రతి ఒక్కరిని సర్వమానవాళిలో ప్రభా వారు ప్రతి ఒక్కరు చేస్తున్న ఎరుగని పాపములు తెలుసు చేస్తున్న దోషములు అన్నింటినీ దేవా నీ రక్తంతో ఉదయ కాల సమయంలో కడిగి వేయండి దేవా. మీరు నా కడుగుగా మీరు శుద్ధి చేయగా తండ్రి ప్రభా మాకు ఇంకా తండ్రి నా ప్రభు ఇదిగో నా పవిత్రతని ఎలాగిస్తుంది తండ్రి. కాబట్టి దేవా ప్రతి ఒక్కరి పాప దోషము కడిగి వేయండి. ప్రతి ఒక్కరూ నన్ను వారు తగ్గించుకొని మా తప్పిదంలో ఒప్పుకుంటే దేశమే స్వస్థపరుస్తానన్నావు తండ్రి. కాబట్టి ఇదిగో మేము ఇదిగో తండ్రి ఏదో ఒక తప్పిదము మాలో ఉండటం వల్లనే వ్యాధి చేరుతుంది. కాబట్టి దేవా సర్వమానవాళ్ళని నాన్నో ప్రపంచానంతటినీ నాన్న తండ్రి ప్రభు ఇదిగో పీడిస్తూనే కదా COVID-19 వ్యాధి తెగులు ప్రభా
పాపం బట్టి వచ్చినది కాబట్టి దేవా పాపం ఏంటో మాకు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి తండ్రి. ఎవరి పాపాలు వారికి తెలియచేయండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే ఒప్పింపజేసేవారు, పశ్చాత్తాపం పొందేట్టుగా కన్నీటితో నన్ను ప్రభు వేడుకునేట్టుగా చేసేవారు మీరే. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మీరే పురుకొల్పండి, ప్రేరేపించండి. ఈ లోకం ఎందుకు ఈ రోగం పీడిస్తుందో తండ్రి అనొచ్చు మా తప్పిదములే కదా. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనుషులని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపం, ఈర్ష్య పాపము, కోపం, అసూయ, స్వార్థము, ప్రేమ లేని స్థితి తండ్రి. తండ్రి ఇలాంటి తండ్రి ఎన్నో దుర్గుణములు తండ్రి ఆయన తండ్రి ఇటు తప్పిదములు ఇంకా అనేకమైన తలంపు పాపములు తండ్రి. యేసయ్య ప్రతిదీ కూడా తండ్రి ఆయన డంబపు మాటలు తండ్రి ఇవన్నిటిని కూడా తండ్రి మీరు అసహించుకుంటారు. జీవపు డంబము ఈ లోకంలో ఉన్నది శరీరాశ అన్నావు, నేత్రాశ అన్నావు తండ్రి. జీవపు డంబం అన్నావు తండ్రి. తిండి మత్తుతో కొందరు, నిద్ర మత్తుతో కొందరు అన్న ప్రభా ఐహిక విచారము ఇవన్నీ కూడా తండ్రి యేసయ్య తండ్రి దేవా మమ్ములను ఏలుతూ అపవాది చెప్పే అబద్ధములు నమ్ముట, నీ మాటలు నమ్మకపోవట, అపవాది మాటలు నమ్ముట, సత్యమును నన్ను త్రోసివేయుట, సత్యమును నమ్ముట కూడా పాపమే దేవా తండ్రి. ఆనాటి నుండి కూడా ప్రభా ఆదాము అవ్వని మోసగించిన అపవాది ఘటసర్పము దినదినము అనేకులను మోసగించి ప్రతి ఒక్కరి మీద ఏలుబడి వాడు చేస్తూ లోకాధికారిగా మారిపోయి యుగ సమానమైన దేవతగా ప్రతి దినము రోజుకొక్కరు చెప్పిన తండ్రి ఇదిగో సృష్టించబడిన ప్రతి ఒక్కరిని దేవ సృజింపబడిన ప్రతి ఒక్కరిని దినదినం వాడు అసత్యములతో మోసం చేస్తూ ప్రభువాడు ఈ లోకం మీద ఏలుబడి చేస్తూ ఈ లోకములకు అధికారిగా మారిపోయాడు దేవ యేసయ్య. మీరు వచ్చేటప్పటికే వాడు తండ్రి సృష్టి ఆది మొదలుకొని వాడు నాన్న ఇదిగో లోకాధికారిగా మారిపోయి ఇదిగో నీవు నాకు నమస్కరించి ఈ లోకంలోని రాజ్యాన్ని నీకు ఇస్తానని లోక మహిమను చూపించాడు దేవా తండ్రి. అపవాది క్రియలు అయిపరచుటకు యేసయ్య మీరు ఈ లోకంలో దిగి వచ్చాడు. వాడి తలను చితక త్రొక్కుటికి, వాడి తలలో ఉన్న చెడుగా తనకి చితక త్రొక్కి జైలు పొందడికి ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి దేవా నీకు వందనాలు స్తోత్రం నడుచు. ఆ శక్తిమంతుడు అది సత్యస్వరూపైన యేసు ప్రభువుని మరి కొనియాడవలసిన వారమైన యేసయ్య సత్యం నుండి విడిపించుటకు, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించుటకు, ఆ పరలోక మార్గమును చూపుటకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆ ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ రాలేడని చెప్పి తెలియజేసి తండ్రి ఇదిగో ప్రభు ఎందరినో విమోచించిన విమోచకురానికి వందనాలని ఆ ప్రభువుని స్తుతించవలసిన వారమైన దేవా మీరు జాలిగల దేవుడు ప్రభు మనుషుల ఆత్మ నరకంలో పడకుండా రక్షించుటకు మీరు ఎంతకైనా తండ్రి తెగువ కలిగి తండ్రి మీ రక్తమును అంతరినీ చెల్లించారు మహాప్రభు. నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీ ప్రేమ కలిగి వందనాలు స్తోత్రం నాయన. నీ ప్రేమ లోతెంతో ఎత్తెంతో వెడల్పెంతో మేము కొలవలేము. మా పరిమిత జ్ఞానంతో నీ అపరిమితమైన ప్రేమను కొలవలేము తండ్రి. తండ్రి సృష్టికర్త నాది దేవానికి వందనాలు స్తోత్రం అనొచ్చు. ఆ ప్రభువుని స్తుతించవలసిన వారమైన స్తోత్రం యేసయ్య స్తోత్రం తండ్రి. ఇగో మీరు మమ్మల్ని తండ్రి ఆ శాశ్వత నివాసంలో ఇగో ప్రభ ఇగో గవర్నమెంట్ వారు సొంత గృహంలో ఎవరికైనా ఇస్తే ఎంత సంతోషము. మరి పరలోకంలో మా కొరకు నివాసములు కడుచున్నారే తండ్రి, మేమంత సంతోషపడాలి, మేమంత ఎగిరిగంతులు వేయాలి తండ్రి. మాకు ఒక నివాసం అక్కడ ఉన్నది, మాకు జీవగ్రంథంలో మా పేర్లు కూడా భద్రపరుస్తారు. మేము ఇక్కడ తండ్రి ఇదిగో ప్రభ ఆయన అపవాదిని గెలిచి శరీరాన్ని సాతాన్ని లోకంని గెలిచి ఆయన మీరు గెలిచినట్టుగా మేము జయిస్తేనే ఆ శాశ్వత నివాసంలో. కాబట్టి తండ్రి ఇదిగో నాన్న ప్రతిదినము నీ సన్నిధి సహవాసంలో ఉంటే నాన్న తండ్రిగో దేవుడికి లోబడి అపవాదం నిర్మించినప్పుడు వాడు అది నుండి పారిపోనగా మేము నీకు లోబడి ఉండాలి, మేము నీకు విధేయులై ఉండాలి నాన్న. అప్పుడు మాత్రమే మేము తండ్రి మా ప్రతి పాపమును కడిగి వేసుకోవాలి, మేము ప్రాయశ్చిత్తం పొందాలి ఆయన. తన పాపములకు ప్రాయశ్చిత్తం ఉన్నవాడు ధన్యుడు అన్నవాడు ఆయన తండ్రి. కాబట్టి అటు ధన్యత మేము పొందుకోవాలంటే ప్రభా మమ్మల్ని మేము ఇదిగో వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, వీరు గొర్రెల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కున్న వారని మేము ప్రార్థన గ్రంథాలు చదువుతున్నాం తండ్రి. మాకైతే మహాశ్రమల కాలంలో మేము లేము కానీ దేవా ఆయన తండ్రి ఈ కాలంలోనూ ప్రతి కాలంలోనూ వారందరూ కూడా మేము పాపాలు ఒప్పుకోవాల్సిన వారమైనా, మమ్మల్ని కడిగి శుభ్రపరచుకోవాల్సిన వారమైనా. ఎవరు వచ్చి మమ్మల్ని శుద్ధి చేయరు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ యేసయ్య మీరు మాత్రమే మమ్మల్ని శుద్ధి చేయగలరు. అది మేము మిమ్మల్ని అడిగితే మీరు చేయనన్నారు. అడుగు వాడికి ఇవ్వబడినావు తండ్రి, అడగని వాడికి చేయబడదు, వెతకని వాడికి కూడా దొరకదు దేవా మీరు. కాబట్టి వెతికితే దొరుకుతారు, తట్టితే మేము నా తండ్రి మీరు వారం తెరుస్తారు తండ్రి. కాబట్టి
మార్చి ప్రభా మమ్మల్ని కడుగుదేవా, మమ్మల్ని పరలోకానికి తండ్రి ఆయన సిద్ధపరచు తండ్రి. అన్న నా తండ్రి నీ రెండవ రాకడ తయారు చేయండి దేవా. పరిశుద్ధులైన మీరు, మేము పరిశుద్ధులైన కన్యకగా నాన్న వధువుగా తండ్రి, పెళ్లి కుమార్తెగా మేము సిద్ధమవ్వాలి యేసయ్యా. మమ్మల్ని కడిగి శుద్ధి చేయి తండ్రి. మామూలు శుద్ధి కాదు కానీ ఆ రాకడ మేకగల తండ్రి గొప్పదైన పరిశుద్ధత మాకు దయచే తండ్రి అంచు ఆ ప్రభుని అడుగుదాం. దేవానికి వందనాలు. ఈ కాల సమయంలో తండ్రి నీ బలమైన మహిమను, నీ బలమైన పరిశుద్ధాత్మ దేవ నాన్న తండ్రి ఇక్కడ ఆవరించినందుకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా తండ్రి. మీరే ఒప్పింపజేస్తున్నారు, మీరే ప్రార్థనలు నడిపిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మీ మూలులు ఇక్కడ వినిపిస్తున్నారు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీ తండ్రి మీరే విజ్ఞాపన జరిగిస్తున్నారు తండ్రి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవ యుద్ధ కాల సమయంలో ప్రతి ఒక్కరిని దేవా మీ పాదముల చెంత పెట్టుచున్నాను. ప్రతి ఒక్కరిని నా నడినెత్తి వరకు నరకాల వరకు మీ రక్తంతో కడిగి వేయండి. ప్రతి ఒక్కరి పాపదోషంగా కడిగి వేయండి. దేవానికి వందనాలు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దృష్టించిన దేవా, ప్రతి ఒక్కరిని కడుగుచున్న తండ్రి స్తోత్రం. హల్లెలూయా. దేవానికి వందనాలు. నీ ఆత్మకు మరిచిన దేవా అనే మా హృదయంలో నీవు, నీ మాటలు, నీ మహిమ, నీ ఆత్మ ప్రభావమే ఉండాలి. ఇక లోకము సంబంధించినది ఏది మాలో ఉండకూడదు దేవా. అసత్యముకు సంబంధించింది సాతానుగా మన చెవులో కుదిన ఏ మాటలు మాలో ఉండకూడదు తండ్రి. మా ఉపాయములు, మా జ్ఞానోపాయాలు, స్వబుద్ధి, సొంత తెలివి మాకు వద్దు తండ్రి. మీరే కావాలి. మీ చిత్తము, మీ నడిపింపు, మీ స్వర్ణం, మీ మాటలే మాకు కావాలి తండ్రి. మీ ఆత్మ నడిపే మాకు కావాలని మా ప్రభు దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా ఆయన మనం ఏలుబడి చేయబోతున్నారు కాబట్టి స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఈ ఆత్మతో నింపండి దేవానికి వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని మీరు తండ్రి మీ పనిని బట్టి వందనాలు. ఆత్మ తండ్రి మీరు మాలో ఉండి తండ్రి యేసయ్యా మమ్మల్ని దేవా తండ్రి పెళ్లి కుమార్తెగా తయారు చేయండి. మా ఆత్మని ఫలింపజేయండి. మాకు ఆత్మవరములు దయచేసి తండ్రి ఈ పనులు వాడుకోదేవా స్తోత్రం. నాచ ప్రభునాడుదా అంటే నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరికి అడిగినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని దేవానికి నాయన తండ్రి నీవు తండ్రి సిద్ధపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రం. హల్లెలూయా. దేవానికి వందనాలు. మహిమ వస్త్రం కప్పివేసినందుకు ప్రతి ఒక్కరిపై మహిమ వస్త్రమును మహిమను తండ్రి కప్పివేసినందుకు స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆయనకు ముందుకు తండ్రి మీరే అన్న తండ్రి మమ్మల్ని నడిపించండి. వెనకుండి ముందుకు నడిపించేది ఆయన నీ ఆత్మశక్తి తండ్రి. ఇక వందనాలు స్తోత్రం. ఆయన మీరే నాన్న మా పాదములకు దీపము తండ్రి. ఇక మా పాదములు, మా మార్గంలో ఎటు రీతిలో మేము నడవలో ప్రభా మీరే వెనుకొని నడిపించండి అంచు ప్రభా. ప్రభు మీదే మనము మన సమస్తమైన మనపై అధికారం ప్రభుకి చేతులకు అప్పగిద్దాము. అన్నాడు మంచి చెడుతలు నీ సురక్షఫలం తినడం ద్వారా, సొంత నిర్ణయముల ద్వారా ఆదామవ్వలు తండ్రి ఇదిగో పాపం చేసి దాక్కొని తండ్రి వారు అంజూరు పాకులు మన ప్రభు నా వస్త్రములే ధరించారు. వారి తప్పులు ఒప్పుకోకుండా కప్పుకుందామని, వారి దిగంబరతను కప్పుకుందామని తండ్రి వారి మహిమ పోగొట్టుకునే స్థితిని దాచిపెడతాను తండ్రి. వారి చెట్ల చాటు దాక్కున్నారు తండ్రి. ఈనాడు మేము దాక్కోవడం వల్ల తండ్రి ఉపయోగం లేదు. ఆ పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు. తన అతిక్రమకు పరిహారం పొందిన వాడు ధన్యుడు అన్నాం. ఆ పాపములకు అతిక్రమ క్రియలకు మేము తండ్రి దాక్కోకుండా ఒప్పుకోవడం వల్ల తండ్రి మాకు ధాన్యత వస్తుంది. పరలోకంలో నాయన నివాసము ఆయన పొందుకునే ధాన్యత వస్తుంది. కాబట్టి దేవా తండ్రి అపవాది నానాటి నుండి తండ్రి ఆనాడు పండు తినమన్న ఆ సర్పమే తండ్రి వారిలో ప్రవేశించిన నైజం ద్వారా, బుద్ధి ద్వారా, స్వభావం ఎప్పుడైతే తండ్రి వారు తండ్రి గట సర్ప మాటలు విని తండ్రి ఆ పండు తిన్నారో వారిలోకి తండ్రి ఆ అపవాది గుణములు వచ్చేస్తాయి తండ్రి. వారు కూడా తండ్రి దాక్కున్నారు, కప్పుకున్నారు, అంటే తగ్గించుకోలేకపోతున్నారు. నేను పాపి నేను ఒప్పుకోలేకపోతున్నారు. మేము పాపలు మనం ఒప్పుకోలేటానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు దాక్కున్నారు దేవా. అనాడేవారు తండ్రి ఒప్పుకొని ఉంటే ఇంతవరకు కుమ్మరం వచ్చేది కాదు నాయన. అపవాది గడ్డ సర్పం కూడా వేకు చక్కగా ఉంది తండ్రి. పరలోకంలో తలంపు పాపము అప్పుడే తండ్రి వాడు నేను క్షమించమని పాదాల దగ్గర పడి ఉంటే తండ్రి వాడు పాతాల పిల్లల్లోకి వెళ్ళి ఆ పీనుగుల చచ్చిన పీనుగుల క్రింద పడి ఉండేవాడు కాదు నాయన. తండ్రి పారవేయబడి కొమ్మగా ఉండేవాడు కాదు ప్రభా తండ్రి. ఆ ఒప్పుకోలనేది లేకపోవడం వల్లే అపవాదికి ఇంత కుమ్మరం. ఆదామమ్మలు కూడా ఒప్పుకోలేదు, పాపం ఒప్పుకోలేదు. కాబట్టి పాపములు ఒప్పుకోవాల్సిన వారమైన పరిశుద్ధాత్మ తండ్రి మీరు చేసే పని తండ్రి అందరినీ ఒప్పింపజేస్తున్నారు. మేము ఎందులోనైనా తండ్రి తగ్గిపోతున్నామో నాకు తెలుసు, మా మనస్సాక్షి తెలుసు. కాబట్టి దేవా
ఒప్పింప చేయటకే మీరు తండ్రి ఆదరణకర్తగా తండ్రి ఇదిగో తండ్రి వచ్చి ఉన్నారు తండ్రి. స్తోత్రం. లోకమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింప చేయటకు మీరు సంచారం చేయించి పని చేయించిన పరిశుద్ధాత్మ తండ్రి, నీ పని నిమిత్తం వేలాది వందనం నడుచు నాన్న. గో తండ్రి, సర్వ మానవాళి కూడా తండ్రి అన్న ప్రభు తక్కునేవారుగా ఉండకూడదు, కప్పుకునేవారుగా ఉండకూడదు నాయన. గో తండ్రి నాన్న కప్పిపుచ్చుకునేవారుగా, సమర్థించుకునేవారుగా అన్న ప్రభు ఎదుటివాడిని తీర్పు తీర్చని వారే పాపంలో ఉండగా. కాబట్టి నాయన మనం తండ్రి కంట్లో ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును చూచాము, నీ కంట్లో ఉన్న దూలం చూచుకోమన్నావు. కాబట్టి దేవా నాన్న మాలో మేము నాన్న తండ్రి పొరపాట్లని ఒప్పుకోవాల్సిన వారు మేము. అప్పుడే దేవా తండ్రి మేము తండ్రి నీవిచ్చే పరలోక రాజ్యంలో నివాసము, ఆ స్థానము, ఆ బహుమానము మేము పొందుకొని స్వాతంత్రించుకొని జీవించగలం. ఈ భూమి మీద ఎన్ని సంపాదించిన బూడిదలో పోసిన కన్నీరే దేవా. కాబట్టి ఆ పరలోక నివాసం సంపాదించుకోవాలి, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి తండ్రి దాన్ని పరలోకాల తండ్రి భాగ్యం ఇచ్చేది మీరు మాత్రమే యేసయ్యా. కాబట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరికి సత్యంలో నడిపించిన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం నాయన. అలాగే దేవా తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రపంచంలో ప్రతికూల పరిస్థితులు మీరు ఎరిగినవారు తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నావు. మరి ఈరోజు మన దేశంలో అయితే చాలా తండ్రి లాక్డౌన్ సవరింపులు జరిగి ఆలయాలకు అనుమతి ఇచ్చావు తండ్రి. ఎంతోమంది ఎన్నో కన్నీటి ప్రార్థనలు నాయన, ఎంతోమంది రోదన ద్వారా మీరు ఆలకించదేవా. మరి ఆలయాలకు అనుమతి ఇప్పించావు తండ్రి. స్తోత్రం నాయన. కేవలం మీరు జరిగించిన ప్రార్థన నెరవేర్పేదేవా తండ్రి. మీరు మా మొరలు విన్నారు, అందరి మొరలు విన్నారు తండ్రి. అనేకులు కన్నీరు తండ్రి మీరు మీ గుడిలో లెక్కించారు దేవా. స్తోత్రం నాయన. మరి లాక్డౌన్ ఎత్తివేయబడుతూ ఈరోజు చాలామంది ప్రార్థనలు పెట్టుకుంటున్నారు తండ్రి. ఎంత గొప్ప దేవుడో తండ్రి, నీవు జరిగించిన అద్భుతాన్ని బట్టి స్తోత్రం నాయన. ఎంతోమంది వాక్యాహారం లేక తండ్రి, ప్రార్థన జీవితం లేక, సమాజంగా కూడి నేను ఆరాధించలేక ఎంతోమంది కూలి తొట్టిల్లు తండ్రి. ప్రభు లాక్డౌన్ కాలం అంతా నా విసుగు వేసారిపోయిన బిడ్డలకి ఈ రోజునైనా మీరు విడుదల ఇచ్చారు తండ్రి. స్తోత్రం నాయన. మా దేవాలయంలో కొందరు ప్రార్థనలు పెట్టుకుంటున్నారు, సమాజంగా కూడి ఆరాధించున్నారు తండ్రి. నాయన ప్రభు మకమకలాడే దీపంలో మీరు ఆరిపోజేసే దేవుడు కాదు నాయన. స్తోత్రం నాయన. మరి తండ్రి నీకు వందనాలు. మరి నేడు దినం నుండి ప్రభుత్వ తండ్రి ఆలయాలకు అనుమతించాం ప్రభు. స్తోత్రం తండ్రి. మరి దేవా సమాజంగా కూడా ఆరాధించమన్నావు, సమాజంగా కూడట మానవద్దన్నావు తండ్రి. మేము ఇదివరకు అది నేను అర్థం కాని వారిగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆ వాక్యం తలంచుకుంటేనే ఇదిగో మా రోమంలో లేచి నిల్చుంటున్నాను. నిజమే తండ్రి ప్రభు. ఈ కాలంలో తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి ఇంకా రెడ్ జోన్ ఏరియాలో అయితే ఇంకా ప్రభు ఇంకా అవకాశమే లేని స్థితి. ప్రభు ఇదిగో సమాజంగా ఎలా కూడగలరు తండ్రి, ఎలాగ నేను ఆరాధించగలరు దేవా. ప్రభు నీ ఆటలు భారమైనవి కావాలని చెప్పావు దేవా తండ్రి. కాబట్టి నాయన అనేక చోట్ల తండ్రి ప్రభు వెసులుబాటు ఇచ్చావు, విడుదల ఇచ్చావు. ప్రభు రెడ్ జోన్ ఏరియాలను కూడా మీరు ప్రత్యేకంగా దృష్టించండి తండ్రి. ఆ ప్రాంతాల మీద రక్తం కుమరించండి నాయన. వ్యాధి అనేది ప్రబలకుండా తండ్రి, ఆ వ్యాధికార క్రిములు ఏ మనిషిలో ఉన్నవో ఆ మనిషిలోనే తండ్రి అణిగిపోయినట్లుగా అణిచివేయండి ఆ క్రిముల్ని. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా స్వస్థత పొంది రికవర్ అవ్వగల భాగ్యం దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రము నాయన. కరోనా వైరస్ వ్యాధి కార్యక్రమాలను మీరే క్షీణింపజేస్తున్నారు, ఇంకా క్షీణింపజేస్తున్నారు. వైరస్ అనేది మానవ కల్పితమో తెలియదు ప్రభా, మీరు అనుమతి ఇచ్చిందో మాకు తెలియదు తండ్రి. కానీ తండ్రి ప్రభా మేము ప్రార్థిస్తుండగా మీరు మాకు అధికారం ఇచ్చండి. నామం నేను అడిగిన ఇస్తానన్నా తండ్రి. ఇప్పుడు అధికారం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ స్నామంలో మాకు తండ్రి ఆ కరోనా వైరస్ ఉందని ప్రభు క్రిములు మీరు అణచివేయండి నన్ను ప్రభు లేకుండా చేయండి దేవా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములైన ఆ కోవిడ్-19 అనే వ్యాధికి ఔషధం ఇవ్వండి, వ్యాక్సిన్ దానంగా అనుగ్రహించండి దేవా. మీరు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత తండ్రి. మా వ్యాధులు ఈ కోవిడ్-19 అనే వ్యాధి కూడా మీరు శిలువ మీద భరించి చనిపోయారు కాబట్టి అది మాకు లేకుండా చేయటకే. కాబట్టి దేవా తండ్రి మరి ఎవరికి కూడా లేకుండా చేయగలరు తండ్రి. ఇప్పటికే లక్షలాది మంది చనిపోతున్నాను దేవా. కనికరించండి, కటాక్షం వచ్చింది. మరణదూత అయితే స్వయం విహారం చేస్తుంది తండ్రి. మరణం యొక్క తాళప్యం నా చేతిలో ఉన్నాయన్నా తండ్రి. మరి నేను ఇదిగో ప్రభు ఈ కోవిడ్-19 వ్యాధి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని లక్షలాది మంది చనిపోయారో మాకైతే తెలియదు తండ్రి. ప్రభు ఈ వైరస్ వల్ల కాదు నాయన, ఇంకా అనేక రీతులుగా పాపం అనే వైరస్
చనిపోతున్నారు దేవా, అనారోగ్యంతో చనిపోతున్నారు నా తండ్రి, వృద్ధులు చనిపోతున్నారు ప్రభా, నడి వయస్కులు కూడా చనిపోతున్నారు దేవా, కారణం లేకుండా నిష్కారణంగా చావులు దేవా, ఆత్మహత్యలు చేసుకునేవారు అనేకులు చనిపోతున్నారు. మనం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవి నా స్వాధీనంగా ఉన్నామని చెప్పవేసయ్యా తండ్రి. మరణం కొట్టువేమని అడిగిన వారికి ఆశకాలు కూడా ఇవ్వగలరు మీరు వేసయ్యా. కాబట్టి దేవా మరి తండ్రి, ఇదిగో నా తండ్రి, దుష్టుడుగా మరణించడం వల్ల నాకేమి ఉపయోగం అన్నా, దుష్టుడు మనసు మార్చుకుని వాడు చెడు నడతాను విడిచిపెట్టి మంచిని కైకుంటే మంచిని ఆచరిస్తే తండ్రి నాకు సంతోషం అన్నావు తండ్రి. నా తండ్రి, అర్ధంతరంగా చనిపోయే వారి విషయంలో మీరు హేడస్లో బోధ జరిగించి మరలా వారికి స్వార్థ చెప్తానన్నావు, చెప్పిస్తానన్నావు. స్తోత్రం నాయన. మరి ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. కోవిడ్-19 వ్యాధితో బాధపడే వాళ్ళు తండ్రి, ఆ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు, వేరే రాష్ట్రం నుండి వచ్చిన వారు అందరినీ నేను సమర్పణ చేస్తున్నాను తండ్రి. అందరినీ ఈ గాయపడితో ముట్టి స్వస్థపరచుటకు ప్రభా ఇదిగో తండ్రి, మీరే మాత్రం సహాయం ఇవ్వగలవారని మరి నన్ను నా కుటుంబంలో మానవారికి నీకు సమర్పణ చేస్తున్నాను ఆయన. నీ చేతిలో ఉంటే పక్షము కాపదలేదేవా. ఎప్పుడైతే అవిధేయత వల్ల పాపం వల్ల వ్యాధి వల్ల మరణము, కాబట్టి దేవా ఆ పాపం అనేది మీరు కడిగి వేస్తే మాకు వ్యాధి రానివ్వదు, మరణాన్ని రానివ్వదు. కాబట్టి దేవా అందరినీ నీకు సమర్పణ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు సహాయం చేశారు. మీ రక్తంతో కడిగి జ్ఞాపకంతో నింపారు. మీ కొరకు నా ప్రభా నేను జీవించవలసిన వారమైనా, కాబట్టి దేవదాని కొరకు ఆటంకంలో కొట్టువేయబడటకు మీకు మమ్మల్ని నేను సరెండర్ చేసుకొనగా, సమర్పణ చేసుకొనగా ఈ చిత్తం మా జీవితంలో జరిగితే నువ్వు చెప్పిన మాట మేము విని నోబడితే దేవా అవి ప్రభా ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నావు. కాబట్టి దేవా తండ్రి, ఆజ్ఞ అతిక్రమించకుండా నువ్వు చెప్పిన మాటలకు తండ్రి విరుద్ధంగా నడవకుండా ఉంటే తప్పకుండా మాకు ఎవరి దీవెన ఆశీర్వాదం ఈ మాటలు శ్రద్ధగా మీరు కలుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో ఇచ్చావు ద్వితీయోపదేశకాండంలో తండ్రి. అటువారికి మేము ఉండాలి. కాబట్టి దేవా మమ్మల్ని నీకు సమర్పణ చేసుకుంటాం తండ్రి. దాని మా చిత్తానికి నీకు సమర్పణ, మా మార్గం నీకు సమర్పణ, సమస్తం నీకు సమర్పణ. మాకు కలిగి ఉన్న సమస్తం నీకు సమర్పణ తండ్రి. మేము ఏం కలిగి ఉన్నాం దానివల్ల నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం. ఈ మహిమను ఎవరు వేస్తున్నామో దొంగలించుకున్న కాక దేవా తండ్రి. స్తోత్రం ఆయన. ప్రభావం మేము ఇంటి రీతిగా ఉన్నామంటే అది కేవలం నీ దీవెన ఆశీర్వాదం, నీ కృప వల్లనే. ప్రతి ఒక్కరూ ప్రభువుని కనపరచవలసిన వానన్నా, నన్ను కనపరచవాలని నేను కనపరుస్తానన్నా తండ్రి. ఇదిగో ప్రభా ప్రతికూల వాతావరణ పరిస్థితికి సమర్పణ దేవా. భూకంపాలతో అనేక చోట్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, విధమైన సూచనలు, మహత్కార్యంలో, ఆకాశంలో, భూమి మీద మిడతల దండలు, వీటన్నిటి వల్ల ధైర్యం చెడు కూలిపోతున్న ధైర్యంలో అధైర్యంతో నింపబడుతున్న వారికి సమర్పణ తండ్రి. పంట నష్టంలో ఉన్న బిడ్డలకి సమర్పణ దేవా. ఆహారం లేక కరువు కాటకాలతో ఉన్న నిలిపిస్తున్న వారు వారి రాష్ట్రంలో అన్నిటినీ నీకు సమర్పణ తండ్రి. నీకు నాన్న తండ్రి, పోషకులైన మీరు మమ్మల్ని పోషించగలరు, అందరినీ పోషించగలరు. ప్రతి ఒక్కరిని ఆహారంతో తృప్తిపరచండి, వస్త్రం ఇవ్వండి, నిలువ నీరు ఇవ్వండి దేవా. గవర్నమెంట్ వారికి మీరు ఉండండి. కాబట్టి గవర్నమెంట్ వారికి సమర్పణ చేస్తున్నాం. వారి నీతి కలిగి నాణ్యతంగా పరిపాలన చేసే భాగ్యం ఇవ్వండి దేవా. నీకు సమర్పణ అయితే ఎంతకైనా మీరు దీవించగలరు, ఎంత ఆశీర్వాదమైన మీరు ఇవ్వగలరు. కాబట్టి స్తోత్రం నాయన తండ్రి. రుణ పీడితులు, అప్పులతో బాధపడే బిడ్డలకి సమర్పణ చేస్తున్నాం. వారికి ఒక ఉపాయం ఇవ్వండి, నాన్నపై ఇవ్వండి. వారికి ఆ రుణాన్ని కొట్టివేయండి. రుణస్తులను మీరే తండ్రి, మీరే రుణములు రద్దుపరిచి నీ పాస్ అనేది ఆ రుణములు కొట్టివేసి ప్రభా రుణభారం తీసివేన ఆర్థిక ఇబ్బందులతో, నిరుద్యోగంతో బిడ్డలకి సమర్పణ తండ్రి. ఉద్యోగస్తులుగా చేయండి. ఇదిగో తండ్రి క్యాన్సర్లతో ప్రభా జస్ట్ క్యాన్సర్ అండ్ ట్రై ప్రభు ఇదిగో రేడియేషన్ ట్రీట్మెంట్ వెళ్తున్న బిడ్డలు, వారికి శరీరంలో కలుగుతున్న మార్పులు, విరేచనాలనే అటువంటిది నాసియా, వామిటింగ్ అనే సెన్సేషన్ అన్నిటిని ప్రేయస్లను బంధిస్తున్నాము అంటే మీరు స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి, ధైర్యంతో నింపండి. ఆ రేడియేషన్ యొక్క ద్వారా క్యాన్సర్ కణాలన్నిటిని నశింపచేయండి. ఆ వైద్యంలో మీరు తోడుండండి, వైద్యంలో తోడుండండి అన్నారు ప్రభా. ఆ కుమార్తె తండ్రి శక్తిహీనతను తీసివేసి మీ శక్తితో బలంతో నింపండి, మీ రక్తంతో కడిగివేసి సంపూర్ణ స్వస్థత ఇచ్చేసి నేను మహింపరిచే కుమార్తెను ఉంచండి కదా. నీకు వందనాలు స్తోత్రములు. కాళ్ళు నరములు ఇదిగో కాళ్ళు కదలని పరిస్థితి ఇప్పుడు వైద్యులు ఎదుగుతున్న కుమార్తెను కూడా మీకు దృష్టి ఇచ్చింది తండ్రి. ఆ నరములు తండ్రి మీరే నన్ను తను బలపరచండి, తెగిపోకుండా ప్రభా బలపరచండి. మరలా తిరిగి యథావిధిగా నడవగల భాగ్యం, నిన్ను స్తుతించగల భాగ్యం, మీకు సాక్షిగా చేసుకున్న కుమార్తెను కూడా తండ్రి
స్తోత్రం నాయన. పని లేక ప్రభు దూర ప్రాంతాలకు వెళ్ళి తండ్రి వారికి రావాల్సిన తండ్రి ప్రతి విధమైన వాటి కొరకు ఎదుర్చొచ్చిన బిడ్డలు మీకు సమర్పణ. వారి క్షేమంగా చేర్చే వారి విషయంలో కూడా సహాయం చేయమని తండ్రి తండ్రి ఈ సమయంలో మళ్ళీ క్షేమంగా గుడికి చేర్చి దేవానికి వందనాలు స్తోత్రం నాయన. అలాగే తండ్రి ప్రతి ఒక్కరి మా పరిచయం ఇతరుల ప్రతి ఒక్కరి పరిచయానికి సమర్పణ చేస్తాం. మా మిషన్ను విషయంలో సంఘంలో తండ్రి అధికారులు ప్రతి వారి కుటుంబం సేవ పరిచయానికి సమర్పణ చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కటి నన్ను మహిమార్తగా జరిగించడానికి ఆత్మ పంట కోయగల భాగ్యం అందరికీ దయచే తండ్రి అని నాయన తండ్రి నీకే సమర్పణ చేస్తున్నాం తండ్రి స్తోత్రం ఆయన. అలాగే దేవా తండ్రి నేను ఒకరు ఎత్తపడతారు ఒకరు మిగిలిపోతారన్నావు దేవా. అటువంటి వారిగా మేము కానీ మా కుటుంబం కానీ మా సంఘం కానీ క్రైస్తవులు ఎవ్వరూ ఉండకూడదు నాయన తండ్రి. మేము నిర్లక్ష్యం కలిగి ఉంటే ఎలాగ ఎత్తపడగలం దేవా. అనేకుల్లో ఉన్నది నిర్లక్ష్యమే. నీవు అప్పుడే వస్తావు రాకళ్ళు అప్పుడే వస్తావు అనేది నాయన తండ్రి. వారి నాయన ప్రభు అనుకునే విషయం కాబట్టి మీరు నేను త్వరగా వచ్చుతున్నాను కాబట్టి మీరు చెప్పిన మాటలు మేము నమ్మాలి. ఆనాడు గడ సర్పము తన సాతాన మాటలు నమ్మారు కానీ నీ మాటలు నమ్మలేకపోయారు అవ్వమాధం. అటు రీతిగా మేము ఉండకూడదు ప్రభు. నీ మాటలు మేము నమ్మాలి. మీరు త్వరగా వస్తానన్నావు కాబట్టి నాయన మీరు మా దైవజాలు చెప్పారు. ఏనాడు చెప్పినా ఏ స్వప్నం చెప్పినా భాషను చెప్పినా ఎవరి ప్రవచన చెప్పినా నీవు త్వరగా వస్తావన్న విషయం నమ్మి తీరాలన్నావు తండ్రి. మేము జాబు చేయకూడదు ఆలస్యం చేయకూడదు సిద్ధపడటంలో నేటి దినమే నేను అనుకూల సమయం అన్నాను. ఇదే రక్షణ దినం అన్నాను కాబట్టి నేటి దినమే నీ సన్నిధిలోకి పరిగెత్తి వచ్చి ప్రార్థన చేయాలి. నిన్ను స్తుతించాలి. నీతో సహవాసం చేయాలి. దాని కొరకు సాకులు వెతకూడదు ప్రభా తండ్రి. తండ్రి స్తోత్రం స్తోత్రం. నీ ఆత్మను పొందుకొందుకు నేడే తండ్రి అనుకూల దినం. రేపు పొందుదాం ఎల్లుండి పొందుదాం పరిశుద్ధాత్మ అనుకోవడం తండ్రి. నీ ఆత్మని నింపుకోవడం నిలుచుకోవడం ఆ తండ్రి మేము ఆలస్యం చేయకూడదు. నీ మీద ప్రేమను నన్ను తగ్గించుకోకూడదు కాబట్టి దేవా అట్టి నాన్న తండ్రి ప్రభా సనుగులతో ఉన్న బిడ్డలు సందేహాలతో ఉన్న బిడ్డలు కూడా నీకు సమర్పణ చేస్తున్నాను ప్రభా. జాబ్ చేసే బిడ్డలు నీకు సమర్పణ తండ్రి. వాళ్ళు చురుకుదనం ఇచ్చి మీరు ఇప్పుడే అందరినీ నేను ఆకలి సిద్ధపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రమైన ఆరోగ్యవంతులు వృద్ధులైన వారికి మనం వారిని సమర్పణ చేస్తున్నాం. ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. చంటి బిడ్డలు కూడా ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. చదువుకునే విద్యార్థులు 10th క్లాస్ రాయబోతున్నారు పరీక్షలు ఆ బిడ్డలు తండ్రి నీకు సమర్పణ తండ్రి. తండ్రి ఇతరత్ర విద్యల కొరకు ప్రైవేట్ విద్యల కొరకు ఎగ్జామ్స్ కొరకు తండ్రి మా ప్రభా కాంపిటీషన్ ఎగ్జామ్ల కొరకు ఇతరత్ర వాటి కొరకు నేను ప్రభా ప్రయత్నం చేస్తున్న ప్రయాసపడుతున్న బిడ్డలు కూడా నీకు సమర్పణ. వారిని మీరు ఎత్తి పట్టుకోండి తండ్రి. ఆయన వారిని తండ్రి దీవించి ఆశీర్వదించండి దేవా స్తోత్రం ఆయన. స్త్రీలైన వారిని అలాగే బయట పనులకు వెళ్ళే వారిని రాకపోకలను కాపుదలు ఇవ్వండి. ఆ కాలంలో వయసు ఎవరికి ప్రార్థించకుండా కూరగాయల ద్వారా ఇతరతల ద్వారా మనుషుల ద్వారా అన్ని రకముల ద్వారా వైరస్ వ్యాప్తి చెందించింది కాబట్టి సర్వమానవాన్ని సర్వసృష్టిలోని వస్తువులన్నింటినీ కూడా ప్రభు నీ రక్తంతో ఉదకాలం సమయంలో కడిగి వేసి ఆ క్రిములను లైవ్ చేయండి. నాశనం చేయండి ఆ క్రిములన్నింటినీ ప్రభు. ఎవరికి వ్యాధి వ్యాప్తి చెందకుండా తండ్రి ఆయన సహాయం చేయండి తండ్రి. వందనాలు స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరి అది భయం భక్తులకు వృత్తి చేయండి. నిలువ నీడలేని బిడ్డలు అద్దెలు కట్టుకోలేని బిడ్డలు అంత గృహంలో ఉన్న వారికి మీరు ఒక ద్వారం తెరిచి గృహ నిర్మాణం కొరకు ప్రతి విధమైన అనుకూల పరిస్థితులు దయచేయండి దేవా. నిన్ను గణపరిచే విధంగా వారికి గృహ నిర్మాణాలు సహాయం చేయండి. దేవాలయ నిర్మాణం కానీ ఇతర నిర్మాణాలు కూడా తండ్రి మధ్యలో ఆగిపోయిన బిడ్డలు కావాల్సిన మెటీరియల్ లేక పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో తండ్రి ఆటంకములుగా ఉన్న బిడ్డలు కూడా ఆటంకం తొలగించింది. అన్ని ఉద్యోగాలైన బిడ్డలు ఉద్యోగం కొరకు నన్ను ప్రభు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కొరకు తండ్రి మమ్మల్ని అడిగిన వారు నా ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చేసిన ఎప్పుడూ ఉద్యోగం ఆశీర్వాదం ఒక పోషణ మార్గం వారికి ఇచ్చి నేను ప్రభు కనపరిచిన దేవా ఇక వందనాలు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి పరిశుద్ధాత్మ తండ్రి. గర్భి స్త్రీలని ఆరోగ్యవంతులు వచ్చిన చంటి బిడ్డలు బ్రాహ్మణతలు ఆరోగ్యం ఇవ్వండి. స్తోత్రం నాయన ప్రభు. మా పరిచయం దీవించండి. మా ప్రార్థన పరిచయం వాక్య పరిచయం దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకెటు రీతిగా నీకు ఇష్టమైన రీతిగా సేవ చేయాలో ప్రభా మాకు తెలియజేయండి. ప్రతి ఒక్కరి పరిచయాన్ని కూడా దీవించండి ఆయన. స్తోత్రం నాయన. అనేక ఆత్మల పడి ప్రతి ఒక్కరి కోయిల భాగ్యం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి మనోనేత్రం వెలిగింపచేయండి. తెరవ చేయండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని వెలిగించిన రీతిగా మేము ఇంకా అనేకలు వెలిగించినట్లుగా మమ్మల్ని లోపలికి వెలుగుగా ఉప్పుగా చేయండి. దీపం వెలిగించి కొంచెం మీద పెట్టాలన్నావు కానీ కొంచెం కిందలు కాదన్నావు దేవా. అటు రీతిగా తండ్రి ప్రభా మీరే సహాయం చేసి తండ్రి 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 మన కార్యం జరిగించండి. వందనాలు చేయని ప్రార్థన అంశాలన్నింటినీ కూడా నెరవేర్చి మహిమని వరుడు గారు వేసిన ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె. ప్రార్థించిన మనము స్తుతించవలసిన వారమైనాము.
దేవానికి వందనాలు, వేల కొద్ది వందనాలు తండ్రి. ధ్యానాన్ని నడిపించిన తండ్రి స్తోత్రం నాయన. కేవలం మీరే ఉండి నడిపించినందుకు వందనాలు స్తోత్రం ప్రభా. మరి దేవ తండ్రి నాయన ప్రార్థన చేసిన అంశాలన్నింటినీ కూడా నేను ఈ సమయంలో నెరవేర్చి మహిమందుకోనండి. నిన్ను మన సాక్ష్యం చెప్పి నేను కూర్చి సాక్ష్యం చెప్పి నేను కనపరిచేవారు ప్రతి ఒక్కరిని ఉంచిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్క విషయంలో విడుదల మోక్ష జరిగిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్క పాపంలో ఒక్కొక్కరు భాగమించిన తండ్రి స్తోత్రం. వాటి పాపంలో పరిహారం పనుల భాగమించిన తండ్రి స్తోత్రం ఆయన. ఆయన పనుల స్థానం పొందుకోగల దాన్ని తెచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరిని విడిపించి మోచించిన తండ్రి స్తోత్రం ఆయన. పరిశుద్ధులుగా స్థిరపరిచిన తండ్రి స్తోత్రం ఆయన. కోవిడ్-19 వ్యాధిని మటుమాయం చేసిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరి సంపూర్ణ స్వస్థత ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. రకరకాల భాగం ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. మన బాధలు తీసివేసిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరికన్నా వస్త్రాలు ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. నిలువ నీడని ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. విడిచి మన సంవత్సరం మీద అమ్మదము తెలిసిన తండ్రి స్తోత్రం ఆయన. వాటిని కూడా నెరవేర్చిన తండ్రి స్తోత్రం ఆయన. ఈ స్థుతుల స్తోత్రం ద్వారా నన్ను వేసినాము చెల్లించిన పరమ తండ్రి ప్రార్థించి స్తుతించమని కొద్ది నిమిషంలో ప్రభు దగ్గర కనబడదాము. దేవా నాకు కనబడి నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమె స్తోత్రం స్తోత్రం. అందరి పెళ్లికి మాత్రం తయారు చేస్తున్నాను స్తోత్రం. పర్లోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమిని నెరవేరును గాక. మొదటి ఆహారాన్ని మాకు దయచేయము, మా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మా శోధనకు తెక్కినట్టు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ప్రవేశ రకం జయము అపార కీలకలైన ప్రవేశ రకం జయము అపార కీలకలైన ప్రవేశ రకం సంపూర్ణ విజయం అపార కీలకంతగా నాశ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమని కుమారుని యేసు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసము చేయమని సోమవారపు సన్నిధికి ఇచ్చించిన వారికి ప్రతి ఒక్కరికి త్రిపుదేవుడి దీవెనతోడే